నల్లని మబ్బుల్లో తెల్లని చెప్పల్లా కైలాసం నుంచి సత్యలోకా నుంచి వైకుంఠం పోతున్నాడమ్మా మరి వైకుంఠం ఏదిండా పోతున్నాడయ్యా అగో పాలకాడలిపై వైకుంఠము పండేది పాము మీద దేవుడా నారాయణ నారాయణ భగవంతుడిని స్మరించుకుంటూ నల్లని మబ్బుల్లో తెల్లని చెప్పల్లో వెళ్ళిపోతాడు నారదామౌళీంద్రుడు వెళ్ళిపోయే సమయాన అద్దాన పడి ఉన్న జంగమయ్యను కళ్ళ చూశానయ్యా చూసిండయ్యా అద్దాన పడి ఉన్న జంగమయ్యను చూసిండు నందివాహును పక్క పట్టుకున్నాడమ్మా ఆ భగవంతుడు కనుక నిత్యంగా తెలుసుండి ఉన్నాడు ఉండంగా ఈశ్వర భగవంతుని కళ్ళ చూసిండు దేవుడు నారదమౌళీంద్రుడు ఇదేమి కదా అమ్మాయ అక్కడెవరు లేరు మాట్లాడ మనిషి లేడు పక్కకెవరు లేరు మాట్లాడ మనిషి లేరు మరి ఎక్కడెవరు లేరు ఇక చూసినవా జంగమయ్యా ఈ గడియలోన చూసినవా ఇంతవరకు అక్కడ నాటే ఎవరు లేరు మరి ఒక్క జంగమయ్యరా ఎట్లా ఉండేదే కూడా ఇటువంటి జంగమయ్యా ఒక్కడెందుకు వచ్చాయి ఏమి పని కలిగి వచ్చాయి ఏ లోక జంగమయ్యా ఎందుకు వచ్చిండినా కనరాని జంగల్లో ఎందుకున్నాడు ఏమి కష్టం వచ్చే మరి శంకరుని కలిసేద్దనన్నాడు నారదామౌళీంద్రుడు నల్లని మబ్బుల తెల్లని తెప్పల్ల పోయేవాడు భగవంతుడు గిరగిర గిరిగ కూడా